నేను ఈరోజు ఒక మంచి టాపిక్ మీ ముందు పెడుతున్నాను. ఇది అమ్మ నాకు చెప్పినప్పుడు నేను అమ్మ చెప్పినంత మీకు చెప్పలేనేమో మరి నాకు తెలీదు గానీ, ఆ అమ్మ ఆశీర్వాదం వల్ల మొత్తం చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇది సైన్స్‌కి అందని గొప్ప రహస్యాలండి. ఇవే మన సనాతన ధర్మంలో ఉన్న సంప్రదాయం. ఇది అగస్త్యులు వారు ప్రవేశపెట్టిన ఇంకొక విషయం. అమ్మ తన ఆత్మజ్ఞానంతో నాకు చెప్పింది. కానీ నేను అంతా చెప్పలేనేమో. ఒకవేళ చెప్పలేకపోయినా మీరు ఇంకా డీప్‌గా ఆలోచిస్తే మీకింకా నేను పావుగంట చెప్పాననుకోండి, మీరింకా ఆలోచిస్తే మీకు ఇంకో గంట వరకు వచ్చే అంత జ్ఞానం మీకొస్తుంది. నేను క్లుప్తంగానే చెప్తా. ఎంత చెప్పినా క్లుప్తమే అవుతుందనమాట. ఈ సబ్జెక్ట్ ఏంటంటే పసుపు గురించి మాట్లాడుతున్నాను. పసుపు గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ నేను వినాయకుడి గురించి మాట్లాడతాం. వినాయకుడు చవితి రోజు ఏమంటారు అందరూ, ఒరేయ్ నువ్వు చంద్రుడిని కథ చదివి అక్షంతలు తల మీద వేసుకోరా, అప్పుడు చంద్రుడిని చూడొచ్చు, పర్వాలేదు అని అంటారు. అసలు వినాయక చవితి రోజు విశ్వం నుంచి ఎక్కువ శక్తి భూమికి వస్తుంది. భూమికి దగ్గరగా ఉండే గ్రహం చంద్రుడు కాబట్టి చంద్రుడికి ఇంకా ఎక్కువ శక్తి వెళ్తుందనమాట. ఆ రోజు అసలు పూర్వీకులు అంటే మన బాగా సత్యకాలం అంటే సత్యయుగం అప్పుడు ఎలా ఉండేదంటే విశ్వం నుంచి వచ్చే శక్తిని భూమి తీసుకుంటే భూమి దగ్గర నుంచి చంద్రుడిని తీసుకున్నప్పుడు చంద్రుడిని చూడలేనంత గొప్పగా ఉండేదంట. అంటే ఎలాగంటే ఉదాహరణ, ఇప్పుడు మీకు ఉరిమింది అనుకోండి, తర్వాత ఏంటి మెరుపు వస్తుంది. ఆ మెరుపుని మనం చూడగలమా? చూడలేం కదా. అప్పుడు మనం కళ్ళు మూసుకుంటాం. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే చంద్రుడిని చూడకు అన్నారు. చూడకు అన్నది చూడకూడదు అని అయిపోయింది. అప్పుడు ఎందుకు వాళ్ళు ఏం చెప్పారంటే అక్షంతలు తల మీద వేసుకో అని చెప్పారు. ఆ రోజు విశ్వం నుంచి ఎక్కువ శక్తి భూమికి వస్తుంది, మళ్ళీ చంద్రుడికి వస్తుంది. భూమి దగ్గర నుంచి చంద్రుడు వస్తుంది, విశ్వం నుంచి వస్తుంది. అంటే మనం ఎలాగా రెండు రకాలుగా తీసుకోవాలి కాబట్టి అక్షంతలు తల మీద వేసుకుంటే మన లోపలికి భూమి నుంచి వచ్చే శక్తి, చంద్రుడి నుంచి వచ్చే శక్తి, రెండు రకాలుగా మన శక్తి ఈ బ్రహ్మరంధ్రం నుంచి లోపలికి వెళ్తుందని. అసలు అక్షంతలు వేసుకుంటే ఎందుకు వస్తుంది? అక్షంతలు వేసుకుంటే రావడానికి కారణం ఏంటంటే అక్కడ పసుపుకి దైవశక్తిని తీసుకునే గొప్ప ప్రజ్ఞ ఉందటండి. దైవశక్తిని మామూలు పాజిటివ్ ఎనర్జీ కాదు, దైవశక్తినే తీసుకునే ప్రజ్ఞ ఒక్క పసుపుకు ఉందంట. పసుపుకున్న మహత్యం ఏంటంటే దివ్యశక్తిని తీసుకుంటుంది. అందుకని తల మీద అక్షంతలు వేసుకోమని చెప్పారు. ఇప్పుడు ఒక శుభకార్యంలో ఒక పెళ్ళి అనుకోండి, పెళ్ళికి మాంగళ్యం దేంతో కడతారు? పసుపు తాడుతో కడతారు. అంటే అక్కడ సూత్రాలు కట్టేటప్పుడు పసుపు తాడికి ఆ దైవశక్తి పసుపు తాడికి ఉంటుంది. తర్వాత పవిత్రమైన వాళ్ళిద్దరి మధ్య ఆ బంధం పవిత్రమైన బంధంగా మారాలనే ఉద్దేశంతో ఈ పసుపు తాడితో కడతారనమాట. సూత్రాలు ఇక్కడ గుండె మీదకి వచ్చేటట్టు కట్టుకుంటారు. ఎందుకు గుండె మీదకి వచ్చేటట్టు కట్టుకుంటారంటే అమ్మ ఏం చెప్పిందంటే ఇక్కడ ఉండే చక్రానికి ప్రేమతత్వం ఉంటుంది. ఆ ప్రేమతత్వం ఈ పసుపు తాడు ఇక్కడ ఉండటం వల్ల ఈ ప్రేమతత్వం ఆ పసుపు తాడు తీసుకుని వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల మధ్య బంధం పవిత్ర బంధం అవుతుంది, ప్రేమతత్వంతో ఉంటుంది అనే ఉద్దేశంతో ఏంటంటే మాంగళ్యం అనేది ఇక్కడ గుండెల మీద కట్టుకుంటారు. చాలామంది ఇప్పటికి కూడా పసుపు తాడే ఉంచుకుంటారు. పసుపు తాడు వల్ల ఏమవుతుందంటే ఆ భర్తకి ఆరోగ్యం, ఆయుష్, ధర్మగుణం, మంచి సంస్కారం, ఇవన్నీ దైవత్వం అన్నీ వస్తాయి అనే ఉద్దేశంతో వేసుకుంటారు. ఎందుకు? భార్య వేసుకుంటే భర్తకి అంటే అది భార్యాభర్తల మధ్య మాత్రమే ఉండే సంబంధం. అందుకని ఆ భార్య వేసుకోవటం వల్ల భర్త పొందే లాభాలు అన్నమాట అవి. ఇప్పుడు ఏంటంటే మనం మెటల్తో బంగారంతో చేయించుకుంటున్నాం. మెటల్స్లో బంగారానికి విశ్వశక్తి తీసుకునే అంటే పాజిటివ్ ఎనర్జీ తీసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎంత బంగారంతో వేసుకున్నా కూడా సూత్రాలు కట్టుకునే చోట ఖచ్చితంగా పసుపు తాడుతో కట్టుకుని పసుపు రాసుకుంటాం. ఎందుకంటే మీకు చెప్పిన ఆ విశిష్టత పసుపు దైవత్వం తీసుకుంటుందని. అంటే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య బంధం ఎలా ఉండాలంటే రాముడు సీత, పార్వతీ పరమేశ్వరుల బంధంలాగా ఒకే మానసిక స్థితి, ఒకే ఆత్మస్థితితో ఆ బంధము ప్రేమ బంధంగా ఉండాలని, పవిత్రమైన బంధంగా ఉండాలని మనం కోరుకుని ఆ ఉద్దేశంతో పసుపు తాడుతో చేస్తున్నారు. చూసారా, పసుపుకి
పసుపుకి ఎంత గొప్ప గుణం ఉందో ఇది మీరు ఇంకా ఆలోచిస్తే ఇంకా చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. అందరూ అక్షంతలు ఎందుకు వేస్తారు? అక్షంతలు పట్టుకోగానే మామూలుగానే పందిర్లో ఏమున్నది, మామిడి తోరణాలు ఉన్నాయి. మామిడి తోరణాల వల్ల ఆ శక్తి, ఆ పాజిటివ్ తరంగాలంతా అక్కడంతా వ్యాపిస్తాయి. దాని నుంచి మనం దాని పందిరి కింద నుంచి అంటే మామిడి తోరణాల కింద నుంచి వచ్చినప్పుడు మన ఆలోచనలు మారుతాయి. ఈ చేతిలో మనం అక్షింతలు పట్టుకుంటే ఆ పసుపు మన ఆలోచనలు తీసుకుని మన దీవెన ఏమవుతుందంటే వాళ్ళకి గొప్ప భావంతో కూడిన దీవెన అవుతుంది. మంచి ఆలోచనతో వాళ్ళిద్దరూ సుఖంగా ఉండాలి, 10 కాలాలు కలిసి ఉండాలి అనే మన దీవెన అక్కడ ఇంకా గొప్పగా మారుతుంది అన్నమాట. తర్వాత ఇంకా మనకి పసుపు వినాయకుడిని తయారు చేస్తారు. పసుపు వినాయకుడి చేయంగానే భావం ఏంటి? వినాయకుడు పసుపుతో చేశాడు. అక్కడ అలా చేశాము మనం అనగానే ఆ పసుపు ముద్ద ఆ వినాయకుడి యొక్క శక్తిని అంటే దివ్యత్వాన్ని తీసుకుంటుంది. ఆ దివ్యత్వాన్ని తీసుకోగానే అక్కడ పసుపుతో తీసుకోగానే వినాయకుడి ఆవాహన జరుగుతుంది అన్నమాట. పూర్తి వినాయకుడు ఆవాహన జరుగుతుంది. మామూలు విగ్రహం చేసిన కంటే కూడా పసుపుతో వినాయకుడి ఆవాహన బాగా జరిగి అక్కడ శక్తి పెరుగుతుంది అన్నమాట. అలాగే మనం గౌరీదేవిని కూడా చేస్తాం, పసుపుతోనే గౌరీదేవిని చేస్తాం. అందుకనే వినాయకుడిని గౌరీదేవిని పసుపుతో చేయడానికి కారణం అదనమాట. కొంతమంది ఏం చేస్తారంటే గోడకి పసుపు రాస్తారు. గోడకి పసుపు రాసి ఒక అమ్మవారు అని చెప్పి పూజ చేస్తారు. ఈ రోజుల్లో కూడా ఆ సంప్రదాయం ఉంది. అదేంటంటే అక్కడ మనం పసుపుతో ఏది చేసినా కూడా అక్కడ దివ్యత్వం అనేది సంతరించుకుంటుంది. అక్కడ ఆ గుణం ఆల్రెడీ వచ్చేస్తుంది అనమాట. ఆ దివ్యత్వం అక్కడ వస్తుంది. అందుకని పసుపుతో మనం చేస్తున్నాము. మళ్ళీ ఇప్పుడు పసుపు కొమ్ములు ఉన్నాయి. పసుపు కొమ్ముల్లో ఏం చేస్తాం? కుంకుమ రాళ్ళు వేసి కొడతాము. కొట్టి ఏం చేస్తామంటే కుంకుమ తయారు చేస్తాం. ఎప్పుడైనా పెళ్ళికి కానీ ఏదైనా పేరెంటానికి కానీ పిలిచేటప్పుడు ఏం చేస్తాము? మనం కుంకుమ తీసి రెండమ్మ మా ఇంటికి రండి అంటాం. లేకపోతే వచ్చిన వాళ్ళకి కుంకుమ ఇలా పెడతాం అనమాట. పెట్టినప్పుడు ఆ పసుపుతో పెట్టాం అంటే కుంకుమలో ఎక్కువ ఏముంటుంది? పసుపు ఉంటుంది. పసుపులో ఏముంటుంది? దైవత్వం ఉంటుంది. ఆ దైవత్వాన్ని ఇక్కడ మనం ఇలా ప్రెస్ చేస్తున్నాం అనుకోండి. అంటే దేన్ని ప్రెస్ చేస్తున్నాం? ఆజ్ఞా చక్రాన్ని ప్రెస్ చేస్తున్నాం. చేసినప్పుడు ఆ పసుపులో ఉండే దైవత్వాన్ని ఆ చక్రం తీసుకుని ఆ చక్రం ఓపెన్ అవ్వడానికి అంటే ఆజ్ఞా చక్రానికి ఓపెన్ కూడా అవుతుందంట. అది పసుపుకి అంటే కుంకానికి ఉండే మహత్యం అనమాట. అలాగే ఒక పటానికి దేవుడి పటం ఉందనుకోండి. దేవుడి పటానికి ఏం చేస్తాం? ఆల్రెడీ దేవుడు అనుకుంటున్నాం. ఈ పసుపు పెట్టేసరికి పసుపు కుంకుమ పెట్టేసరికి ఆ పటానికి కూడా దైవత్వం మన భావం ద్వారా, మీకు ఇంతకుముందు గుడి గురించి చెప్పాను, ఆ వీడియోలో చెప్పాను, మన భావం ద్వారా మన కళ్ళ ద్వారా అక్కడ జరిగే పూజల ద్వారా ఈ పసుపు కుంకుమ ద్వారా అక్కడ ఆ దేవుడికి ఆ పటానికి ఉన్న శక్తి పెరిగి మనం చూసే దాన్ని బట్టి భావాన్ని బట్టి విగ్రహానికి కూడా జరిగే పూజలు బట్టి ఈ పసుపు కుంకుమతో అభిషేకాలు ఎందుకు చేస్తారు? పసుపుతో అభిషేకం చేస్తున్నారు, కుంకుమతో అభిషేకం చేస్తున్నారు, నీటితో చేస్తున్నారు. నీటికి దైవశక్తి ఉంది, నీటితో చేస్తున్నారు. వీటి వల్ల ఏమవుతుందంటే ఆ విగ్రహానికి కూడా మహిమ పెరుగుతుంది. అందుకనే పసుపు నీళ్ళంటే ఉట్టి నీళ్ళు కాదు, దాంట్లో పసుపు కలుపుతారు ఆ నీటికి శక్తి పెరగాలని చెప్పి. ఇప్పుడు మనం గంగాదేవి దగ్గరికి వెళ్తాం, అసలే గంగాదేవి శుద్ధత ఉన్న ఆవిడ. మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? ఆ గంగమ్మకి ఎవరైనా అక్కడ స్నానం చేస్తూ ఏదైనా నెగిటివ్ ఆలోచనలతో స్నానం చేస్తున్నారేమని ఇంకొంచెం మనం పసుపు కుంకుమతో పూజ చేసుకుంటాం. చేయంగానే ఆ తల్లి ఇంకా శుద్ధత పెరుగుతుందన్నమాట. అలాగా ప్రతి చోట పసుపు లేనిది అనేది మన సంప్రదాయంలో కానీ మన ఆచారాల్లో కానీ పసుపు లేనిది ఎక్కడా జరగట్లేదు. ఇంకా ఇప్పుడు పూర్వం నుంచి స్త్రీకి ఒక గొప్ప అందరూ ఏంటంటే ఆ రోజుల్లో ఎవరైనా సరే ఒక భర్త కానీ పక్క వాళ్ళు కానీ ఇరుగు పొరుగు వారు కానీ స్త్రీని ఎంతో గౌరవించేవాళ్ళు. తన భార్యను తప్ప మిగతా అందరినీ పూజ్యనీయులుగా అంటే ఈవిడ పూజించదగినది అంటే దైవానికి దగ్గరైనది అన్నట్టుగా చూసేవాళ్ళు. అందరినీ తల్లిగానే సమానంగా చూసేవాళ్ళు. భార్యను తప్ప మిగతా అందరినీ తల్లిగాను సోదరుగానే అట్లా చూసేవాళ్ళు. ఆ రోజుల్లో నుంచి అప్పటి నుంచి మన ధర్మం అదే, స్త్రీని గౌరవించటమే మన ధర్మం. ఎందుకంటే స్త్రీ సృష్టించగలదు, సృష్టిని ముందుకు నడపగలదు అనమాట. ఆ గడప ఉందనుకోండి, గడపకి మనం ఏం చేస్తాము? పసుపు కుంకుమ రాస్తాం, పార్వతీదేవి అంటాం. గడపకి ఏం చేస్తాం? పసుపు రాస్తాం. ఆడవాళ్ళు గడప దాటినప్పుడు దాటేటప్పుడు ఆ గడప మీద ఉన్న పసుపు
ఆ ఆడవాళ్ళ నుంచి శక్తిని తీసుకుంటుందంట. తీసుకుని ఈ పసుపు వల్ల ఆ శక్తి పెరుగుతుందనమాట. అందుకని గడప దాటినప్పుడు మగవాళ్ళు కానీ ఆ ఇంట్లో పిల్లలు కానీ ఆ గడప దాటేటప్పుడు వాళ్ళకి దివ్యత్వం పెరిగి వాళ్ళు సత్య మార్గంలో నడవడానికి ఉపయోగపడుతుంది. అందుకని గడపకి మనం పసుపు రాసుకుంటాం. ఇది నేను ఎంత చెప్పినా మీకు తక్కువే అనిపిస్తుంది. మనం ఒక నీళ్ళల్లోకి వెళ్ళి పూజ చేయాలంటే నీటికి పసుపు కుంకుమ వేసి పూజ చేస్తాము. ఒక ఆడవాళ్ళకి పూజ చేయాలి అంటే ఎదుటి మనిషిలో దైవాన్ని చూసుకుని, ఇప్పుడు మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం, మనకు పసుపు కుంకుమ ఇస్తున్నారు, అప్పుడు ఏమని అనుకుని ఇస్తున్నారు? మనం ఒక దైవం అనుకుని, అంటే ప్రతి మనిషిలోనూ దైవం ఉందనుకొని ఫస్ట్ ఇచ్చేదేంటి? పసుపు కుంకుమ. అంటే మనలో దైవత్వాన్ని ఇంకా పెంచుతున్నారన్నమాట. అంటే పసుపుకి మన ఎంత విలువ ఉంది అన్నది నేను అమ్మ ద్వారా తెలుసుకున్నాను. మీకు నాకు తెలిసిన జ్ఞానాన్ని, సత్యాన్ని మీకు చెప్తున్నాను. ఇది అమ్మ ఇంకా ఎక్కువ చెప్పింది. ఈ చెప్పిన దాంట్లో నేను ఎంతో కొంత మాత్రమే చెప్పగలిగాను.